తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే అందించిందండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్ లబ్ధిదారులకు గతంలోనే భారీగా పెన్షన్లు అయితే పెంచుతామని హామీ ఇచ్చినటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్టకేలకు ఈ యొక్క కొత్త పెన్షన్ల పైన నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఈ కొత్త పెన్షన్లను విడుదల తేదీని కూడా అయితే మనకు ప్రకటించారు. వాటితో పాటు ఇప్పుడున్నటువంటి పెన్షన్‌ని అంటే రూ. 2016 సామాజిక భద్రతా పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో సో వాటిని అలాగే వీటితో పాటు దివ్యాంగుల పెన్షన్ ఏదైతే రూ. 6,016 ఉందో సో ఇవి కూడా మనకు భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్‌లన్నీ మనకు ఎప్పటినుంచి అమలులోకి రాబోతున్నాయి? సో ఎప్పటినుంచి వీటిని పంపిణీ చేస్తారు? అయితే ఈ కొత్త పెన్షన్‌లకి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అప్లై చేసుకోవడానికి? పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. సో మొత్తం పూర్తిగా అయితే వీడియోని చూడండి. అప్పుడే మీకు విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లని కాస్త మనకు చేయూత ఆసరా పెన్షన్లుగా పేరైతే మార్చి ఒక్కొక్క పెన్షన్ లబ్ధిదారుడికి సామాజిక భద్రతా పెన్షన్దారుడికి రూ. 2016 నుంచి నేరుగా రూ. 4,000 వరకైతే పెంచుతున్నారు. అలాగే దానితో పాటు ప్రస్తుతం ఇస్తున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ఏదైతే రూ. 4,016 ఉందో ఆ పెన్షన్‌ని కాస్త డైరెక్ట్‌గా మనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రూ. 6,000 పెంచుతుంది. సో టోటల్‌గా ఈ విధంగా పెంచినటువంటి పెన్షన్లను కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో పెంచినటువంటి పెన్షన్లు ఎప్పటినుంచి మనకు ఇస్తారు అనే దానికి తెలుసుకోబోయే ముందు ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ని రీసెంట్‌లీ కేటాయించినప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి శుభవార్తనైతే అందించింది. కొత్త పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకొని అనంతరం పెంచినటువంటి పెన్షన్లు ఎప్పటినుంచి మనకు పెంచుతారో కూడా క్లారిటీగా అయితే వివరాలు వెల్లడిస్తాను. కాబట్టి మనం ఫస్టు ఈ పెన్షన్లు కొత్త పెన్షన్‌కి ఎలా అప్లై చేసుకోవాలనే విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణ అసెంబ్లీలో రీసెంట్లీ బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి ఆయన. సో ఆయన నేరుగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు మేము ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరంలో పెన్షన్దారులకి అతిపెద్ద శుభవార్తనైతే అందిస్తున్నాము. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లను 2,00,000 కొత్త పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే చేయబోతున్నాము. వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకొని అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే ఈ 2,00,000 పెన్షన్లు ఏ ఏ కేటగిరీలకు సంబంధించినవి చూస్తే మొట్టమొదటిగా ఈ 2,00,000 పెన్షన్లు వచ్చేసి సామాజిక భద్రతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మరియు దివ్యాంగుల పెన్షన్‌కు సంబంధించి వాటితో పాటుగా ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాధిగ్రస్తులు అంటే రోగంతో ఉన్నవారు సపోజ్ డయాలసిస్ పేషెంట్స్ అండ్ మనకు హెచ్ఐవి రోగులు కావచ్చు, అలాగే సీకేడియు, అలాగే తలసేమియా సో ఇట్లాంటి రుగ్మతల వల్ల ఇట్లాంటి వ్యాధుల్లో బారిన పడినటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం గరిష్టంగా రూ. 10,000 నుంచి రూ. 15,000 మధ్యలో పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు భారీగా అయితే పెంచేశారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే ముఖ్యంగా పెన్షన్లకి ఈసారి అందరికీ పెన్షన్ వచ్చే విధంగా అయితే ఉండదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను కూడా అయితే విడుదల చేసింది. వాటిలో భాగంగా కొన్ని రూల్స్‌ను కూడా అయితే మార్పులు, చేర్పులు చేశారు. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి విభిన్న పద్ధతులలో అర్హులను గుర్తించేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్‌ని మనకు సవరిస్తూ సరికొత్త విధానంలో అర్హుల ఎంపిక ప్రక్రియ కోసం కొన్ని ప్రూఫ్స్ అయితే మనకు అర్హులకు ఖచ్చితంగా ఉండాలని
మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. అందులో భాగంగానే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ప్రూఫ్గా ఉండాలి. రేషన్ కార్డ్తో పాటు ఆధార్ కార్డు కూడా రేషన్ కార్డుకి లింక్ అయితే అయి ఉండాలి. అంటే ఈకేవైసీ పూర్తయి ఉండాలి. అలాగే వీటితో పాటు క్యాస్ట్, ఇన్కమ్, అలాగే బ్యాంక్ అకౌంటు, ఇవి మొత్తం డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. క్యాస్ట్, ఇన్కమ్ ప్రూఫ్ అనేది పక్కాగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మన రేషన్ కార్డులో ఎవరైనా సరే దివ్యాంగులు ఉన్నా లేదా ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు సామాజిక భద్రతా పెన్షన్దారులు ఉన్నా మనకు పెన్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక పెన్షన్ అయితే తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి భారీగా పెన్షన్లను పెంచుతున్నారు కాబట్టి ఈ విధానానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. అందులో భాగంగానే కుటుంబంలో ఆల్రెడీ సామాజిక భద్రతా పెన్షన్ కింద పెన్షన్ వస్తుంటే వాళ్ళకి కుటుంబంలో దివ్యాంగులు గనక లేదంటే ఏదైనా వ్యాధిగ్రస్తులు ఉంటే ఇంకొక పెన్షన్ అనుమతించబడుతుంది. కానీ ఒకే కుటుంబంలో 2 సామాజిక భద్రతా పెన్షన్లు అయితే ఇవ్వరన్నమాట. అదే రీతిగా మనకు ఒకే కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా ప్రభుత్వం నుంచి పెన్షనర్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ఉంటే ఈ పథకానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా తేల్చి చెప్పింది. ఇక వీటితో పాటుగా మనకు పట్టణ ప్రాంతాలలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకున్నా సరే మీకు పెన్షన్ అమౌంట్ అనేది ఖచ్చితంగా రావాలి అంటే మాత్రం మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ 4 తెగలకు సంబంధించినటువంటి వారే ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో కావచ్చు, రేషన్ కార్డులో కావచ్చు, శాశ్వత చిరునామా వచ్చేసి 100% అనేది మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర నివాసి అయినట్టుగా ఉండాలి. ఇక వీటితో పాటుగా మనకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండకూడదు. మన వయసుకు సంబంధించి ఒకవేళ మీరు వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే 57 సంవత్సరాల కంటే పైన ఉండాలి వయసు అనేది. సో ఇది మనకు చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. 57 సంవత్సరాల కంటే పైన ఉంటే వారికి కొత్త పెన్షన్ అయితే ఇస్తారు. ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే వ్యాధిగ్రస్తులు అంటే మనకు కిడ్నీ రోగులు కానీ, క్యాన్సర్ రోగులు కానీ, హెచ్ఐవి పేషెంట్స్ కానీ ఇట్లాంటి వారందరూ ఉంటే వాళ్ళు తగినటువంటి డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు హాస్పిటల్లో చూపించుకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేసి హాస్పిటల్ నుంచే పెన్షన్కి అప్లై చేసుకోవాలి. సో ఈ పెన్షన్కి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అప్లై చేసుకోలేము. ఏదైనా వ్యాధికి సంబంధించిన పెన్షన్ అయితే హాస్పిటల్ త్రూగా మనకు పెన్షన్ అయితే చేతికి వస్తుంది. సచివాలయాల ద్వారా మనకి ఈ పెన్షన్ అయితే రాదు. ఆ యొక్క పెన్షన్ కూడా నేరుగా మన ఖాతాలలోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా మంచానికి పరిమితమైన వారు ఉంటే వారికి డైరెక్ట్గా 15,000 రూపాయల వరకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున క్యాబినెట్లో కూడా మనకు శుభవార్తను అందించింది. సో ఫైనల్గా మనం చూస్తే సామాజిక భద్రతా పెన్షన్లు అనగా బీడీ కార్మికులు, అలాగే చర్మకారులు, వృద్ధాప్య పెన్షను మరియు ఒంటరి మహిళా పెన్షను, వీటితో పాటుగా డైవర్స్ పెన్షను మరియు వితంతు పెన్షను, ఇలాంటి పెన్షన్లన్నీ కూడా సామాజిక భద్రతా పెన్షన్దారుల కిందకే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. సామాజిక భద్రతా పెన్షన్లలో 4,000 రూపాయలు అయితే ఎక్కువ నుంచి మనకు పంపిణీ అయితే చేయబోతున్నారని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకు మరో 5 రోజుల్లో ఈ పెన్షన్కి సంబంధించి పూర్తి విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో అయితే విడుదల చేసి అనంతరం అర్హుల్ని ఫిల్టర్ చేసి నేరుగా పెంచినటువంటి పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని ఇప్పుడు మనకు ఈ తాత్కాలిక అర్హులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను అయితే విడుదల చేశారు. ఈ కొత్త పెన్షన్లు మాత్రం మనకు జూన్ 12వ తారీఖు పైన అంటే జూన్ 2వ తారీఖు పైన అయితే కొత్తగా అప్లికేషన్స్ రిలీజ్ చేస్తారు. 12వ తేదీలోపు అప్లై చేసుకోమని మనకి ఆదేశాలు అయితే ఇస్తారన్నమాట. సో జూన్ 12 పైన మనకి కొత్త పెన్షన్లకే అప్లై చేసుకోవచ్చు. అనంతరం అర్హుల్ని జూన్ 12వ తేదీ పైన అయితే గుర్తించి 25వ తేదీ లోపల ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి అనంతరం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ మనకు జూలై
ఒకటో తారీఖు నుంచి పెంచినటువంటి పెన్షన్లు కూడా అయితే మనకు అంటే కొత్త పెన్షన్లు మాత్రమే చెప్తున్నాను. కొత్త పెన్షన్లను పెంచినటువంటి విధంగానే డబ్బులైతే రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఇస్తున్నటువంటి డబ్బులను మనకు మరో 4, 5 రోజుల్లో అయితే ఈ యొక్క అమౌంట్స్‌కి సంబంధించి కొత్త జీవో విడుదల చేసి అనంతరం ఈ యొక్క పెన్షన్‌దారులందరికీ కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కిందనే ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తుండండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.